మనందరి ప్రియమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, సుధాకర్ సార్కి, ప్రభాకర్ సార్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, సుబ్బారావు సార్కి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. నా పేరు అనుదీప్తి. ఇక్కడ మౌన ధ్యానం పెట్టినారని తెలిసిన తర్వాత నేను అమ్మతో గొడవ వేసుకున్నాను, మౌన ధ్యానానికి రావాలనేసి. మౌనంలో ఉన్నా లేకపోయినా నేను అక్కడికి వెళ్ళాలా, 7 days ఉండాలా జీవితవనంలో అనేసి నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఇంట్లో ప్రశాంతత లేదు, ఒకసారి గొడవ పెడుకుంటా అట్లా ఉండేవాళ్ళం. ఇక్కడికి వస్తే నాకు ప్రశాంతత ఉంటుంది, ప్రకృతితో గడిపినట్టు ఉంటుంది అనేసి నేను రావడం జరిగింది. సారు మౌన ధ్యానం గురించి చెప్పేటప్పుడు చెప్పులు వేసుకోకుండా 7 days నడవమని చెప్పారు. నాకు అది ఇంకా అద్భుతంగా అనిపించింది. అక్కడైతే నాకు చెప్పులు వేసుకోకుండా నడవడం కుదరదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతితో మమేకం అయ్యేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చెప్పులు వేసుకోకుండా నడిచినప్పుడు ఒకసారి కాలుకి గుచ్చుకున్నా కూడా భూమాత నాలో నొప్పి తీస్తా ఉండదు అనేసి నడుచుకుంటా వెళ్ళేదాన్ని. ఈ రోజు సాయంత్రం మెడిటేషన్ చేసేటప్పుడు, మౌన ధ్యానం జరిగేటప్పుడు పైన నుంచి మాస్టర్స్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మౌన ధ్యానానికి ఇంత అద్భుతంగా జరుగుతుంది అనేసి క్లాప్స్ వినబడుతున్నాయి నాకు. మన సుబ్బారావు సార్ గురించి అయితే సార్ దగ్గర సర్వింగ్ ఎలా చేయాలా, ఫుడ్ ఎలా వడ్డించాలి అనేసి నేర్చుకున్నాను. ప్రభాకర్ సార్ దగ్గర అయితే సేవ ఎలా చేయాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్.